సి గారు రిటైర్ అయిపోయారు, కేఎస్ఆర్ గారు. ఆయన యాక్చువల్గా అపోగా ఉన్నారు కొన్నాళ్ళు. నేను టెక్నికల్ ఈగా ఉండేవాడిని, మూర్తి గారేమో ఫైనాన్స్లో ఉండేవారు. 11 years మొత్తం బిల్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి ఎన్హెచ్ఎఫ్లో. అవన్నీ వీళ్ళిద్దరూ పాపం చాలా కష్టపడి అందరూ కలిసి కూర్చొని చేశారు. అప్పుడు మధ్య మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే నేను నా దగ్గరికి వచ్చేవారు. ఆ విధంగా బాగా బాగా డెడికేటెడ్గా చాలా హార్డ్ వర్క్గా చేసేవారు. తర్వాత 2008 నుంచి మన బైఫర్కేషన్ అయిన తర్వాత హెడ్ ఆఫీస్లో ఉన్నారు అని ఎన్హెచ్ఎం ఫైనాన్స్లో అన్నీ చూసేవారు. ఈ శ్రీనివాసరావు గారు ఏఎఫ్ఓగా ఉండేవారు. ఈయన దగ్గర కూడా పనిచేశారు కొన్నాళ్ళు. ఏఎఫ్ఓగా ఉండి చాలా వరకు బిల్స్ చేశారు. మధ్యలో కొన్నాళ్ళు మళ్ళీ విజయవాడ షిఫ్ట్ అయ్యారు. విజయవాడ నుంచి మళ్ళీ హెడ్ ఆఫీస్కి వచ్చారు. లాస్ట్లో మా సర్కిల్ ఆఫీస్లో వేశారు. అప్పటి నుంచి కొద్దిగా ఉంది, కానీ కొద్దిగా క్లోజరిజేషన్ మెయింటైన్ అవుతూ ఉంది. నేను సర్కిల్కి వచ్చిన తర్వాత అన్ని శ్రీనివాస్ గారి మీద బిల్స్ అన్ని ఏమైనా ఉన్నా శ్రీనివాస్ గారి మీద వదిలేసేవాడు. దట్టు ఈయనేమో నేను సర్కిల్ నుంచి పిడిగిరాళ్ళ బిల్స్, పిడిగిరాళ్ళ మెడికల్ కాలేజీ ఉండేది, బాపట్ల మెడికల్ కాలేజీ, ఇక్కడ కూడా డివిజన్లో అన్ని ఈయనే చేసేవారు. డిఏఓ గారు ఉండేవారు, రామకృష్ణారెడ్డి గారు డిఏఓ గారు అసిస్టెంట్గా ఉండేవారు. మా దగ్గర చంద్రశేఖర్ అన్న ఆయన సూపరింటెండెంట్ గారు ఉండేవారు. ఆయన ఛార్జ్ ఈయనకి ఇచ్చాము. మా బిల్స్ కానీ తర్వాత అందరికీ హెల్ప్ఫుల్గా హార్డ్ వర్క్గా అన్నీ ప్రతిదీ చూస్తూ ఉండేవారు అన్నీ. ఇంకా రిటైర్మెంట్ అన్నది తప్పదే కాబట్టి ఇంకో వీళ్ళ చిన్న అపస్మృతి ఏంటంటే, వీళ్ళ పెద్ద అబ్బాయి అప్పుడు వెళ్ళాను నేను, అప్పుడు పరామర్శ, అదొకటే చిన్న అపస్మృతి. అది చాలా డల్ అయిపోయారు. అప్పుడు చాలా చాలా డల్గా ఉండారు. మళ్ళీ బాబు చెప్పినప్పుడు ఆయన మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ అమ్మాయి పుట్టిన తర్వాత నిజంగా ఆనందంగా, ఈ మధ్య నేను కూడా మా ఆఫీస్లో ఆనందంగా చూస్తున్నాను. నేను అన్ని అంతకుముందు కొద్దిగా డల్గానే ఉండేవారు. వాళ్ళ అమ్మ మనోరాలు పుట్టిన తర్వాత కొద్దిగా హ్యాపీనెస్ అంతా బాగా